హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు స్వీటీ ఛానల్. సో మా ఇంట్లో అయితే సంక్రాంతి ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. భోగి కోసం కట్టెలు కలెక్షన్. ప్రస్తుతానికైతే ఇదొకటి, ఈ ముద్ద ఒకటే దొరికిందనమాట. అక్క బెంగళూరు నుంచి వచ్చింది, అక్కడ ఇవన్నీ జరగవు. బట్ మేము కట్టెలు ఏరుకుంటే వచ్చినాం మా అక్క హ్యాపీనెస్ కోసం. సో మా అమ్మ అయితే ఇలా ఇంటి పంచన్ అంటారు కదా, అలా సున్నం అయితే కొడుతోంది. 1 month అయినా కూడా పెయింటింగ్ చేసి అయినా కూడా ఖచ్చితంగా సంక్రాంతికి ఇలా పంచన్కి అయితే సున్నం అయితే కొడుతుంది. అండ్ మేము మా ఇంటి బయటే పెద్ద ప్లేస్ ఉందన్నమాట. సో అక్కడ కట్టెలు అయితే ఉన్నాయి. నెక్స్ట్ రోజు భోగి కోసం కట్టెలు అయితే కలెక్షన్ చేస్తున్నాము. సంక్రాంతికి పేడ దొరకడం అయితే చాలా కష్టము. సో అందుకోసమే మా అమ్మ పసుపు కలర్ని అయితే ఇలా ఇంటి ముందర చల్లుతోంది. అండ్ నేను కలర్స్ అన్నీ తీసుకొని డబ్బాల్లో అయితే చేసుకుని రెడీ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే నేనే ముగ్గు వేయాలి. రేపైతే పొంగల్ కాబట్టి ఖచ్చితంగా పొంగల్ బొమ్మనైతే ఇలా వేస్తాను. సో ముగ్గంతా చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంట్లో పిల్లలు ఉన్నారు కాబట్టి సౌండ్ అయితే వస్తుంటుంది, సో డిస్టర్బెన్స్ అనిపిస్తే ఏమనుకోకండి. సో ముగ్గంతా వేసేసి పడుకునే లోపల లేట్ నైట్ అయితే అయిపోయింది. అండ్ ఎంత లేట్గా పడుకున్నా కూడా నెక్స్ట్ డే అర్లీగానే లేసేసినాను నేనైతే, ఎందుకంటే భోగి మంట వేయాలి అన్న ఉద్దేశంతో. భోగి మంట వేసి లేసినావా? గుడ్ మార్నింగ్ చెప్పు, అందరికి హ్యాపీ భోగి చెప్పు. గుడ్ మార్నింగ్, హ్యాపీ భోగి. సో ఎక్కడైతే భోగి మంట వేయాలి అని అనుకున్నామో అక్కడ ఫస్ట్ అయితే ఇలా నీళ్ళు అయితే చిమ్కరించినాను. ఇలా నీళ్ళు చిమ్కరించిన తర్వాత అక్కడ ముగ్గునైతే వేసేసాను అనమాట. సో ముగ్గును వేసిన తర్వాత మేము నిన్న కలెక్ట్ చేసినాం కదా కట్టెలన్నీ భోగి కోసము. సో ఆ భోగి కోసం కలెక్ట్ చేసిన కట్టెలన్నీ ఈ ముగ్గు మీద అయితే పెట్టేశాను. సో ముగ్గు మీద అంతా పెట్టేసిన తర్వాత మా వాళ్ళ కోసం అయితే నేను వెయిట్ చేస్తున్నాను. మా చెల్లెలి రావాల్సి ఉండింది ఊరి నుండి. తను 2 o'clockకే రావాల్సింది యాక్చువల్లీ, బట్ 2 o'clockకి రాకుండా అంటే ట్రైన్ లేట్ అయిందనమాట. 4:30కి అనేసి స్టేషన్కి ఇంకో చెల్లెలు వెళ్తే 4:30కి అయితే రాలేదు. అది ఎగ్దమ్ 6:30, 6:40కి అలా వచ్చేసింది అనమాట. చాలా లేట్గా వచ్చింది ట్రైన్. సో తన కోసం వెయిట్ చేస్తూ ఇంకా మెయిన్ ఇంటి ముందర అయితే ఆల్రెడీ నైటే ముగ్గేసేసాను, బట్ గేట్ ముందర అయితే వెయ్యలేదన్నమాట. ఎందుకంటే అప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా నాకు అవ్వలేదు, లేదులే మార్నింగే లేచి వేద్దాంలే అన్న ఉద్దేశంతో ఇంకా నేను వేయలేదన్నమాట నైట్. సో ఇంకా అన్ని కట్టెలన్నీ పేర్చిన తర్వాత నాకు ఇంకా వాళ్ళు రావడానికి కాస్త టైం దొరికిందనమాట. సో అప్పుడు ఇంకా నేను ఇంటి ముందరంతా ముగ్గు వేసేసి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేశాను. అండ్ మా తమ్ముడు కూడా రావాల్సి ఉండింది. తను నైట్ డ్యూటీ చేస్తాడు, నర్స్ అనమాట తను. సో తను డ్యూటీ నుండి డైరెక్ట్గా వస్తాను అక్క అనేసి చెప్పినారనమాట. సో తన కోసం కూడా 5 o'clock నుంచి ఫోన్ చేస్తున్నాను ఎందుకు రాలేదని. పాపం తను వస్తున్నాడంట, చూసుకోలేదనేసి అటెండ్ చేయలేదక్క అనేసి అన్నాడు. ఇంకా వాళ్ళిద్దరి కోసం వెయిట్ చేసిన తర్వాత వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా మేము భోగి మంటనైతే వేయడం అయితే స్టార్ట్ చేసాము. ఇంకా మేము భోగి మంటను స్టార్ట్ చేసిన తర్వాత అందరూ మా ఇంటి పక్కన వాళ్ళు కూడా అందరూ వచ్చేసినారనమాట. సో మేము భోగిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో అయితే తప్పకుండా చూడండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా. ఫస్ట్ అయితే మేము భోగి మంట వేసుకొని దాని చుట్టూ అయితే డ్యాన్స్ అయితే ఆడినాము. దాని తర్వాత ఇంకా ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకున్నాము. సో వీడియోని అయితే తప్పకుండా కంప్లీట్గా చూడడానికి అయితే ట్రై చేయండి. హర్ష హర్ష చెప్పండి. హ్యాపీ భోగి.
ఇలా భోగి మంట అంతా వేసిన తర్వాత మా ఇంటి పక్కన ఆంటీ కూడా నన్ను ముగ్గు వేయమ్మా అనేసి అడిగారనమాట. సో నేను వాళ్ళ ఇంటి దగ్గర కూడా పోయి ముగ్గు వేసేసి వచ్చి మళ్ళీ మా ఇంటి దగ్గర నేను రాత్రి ముగ్గు వేశాను కదా, అప్పుడు ఫొటోస్ తీసుకుందాం వీడియోస్ తీసుకుందాం అంటే ప్రాపర్గా రాలేదు. ఎందుకంటే మబ్బు ఉంది. స్ట్రీట్ లైట్ మా ఇంటి ముందరే అనమాట. లైటింగ్ అయితే బాగుంది కానీ బట్ ఫొటోస్ వీడియోస్ తీసుకుందామంటే అస్సలు కనిపించట్లేదు, డార్క్గా కనిపిస్తోంది. ఇందాక మీకు కట్టెలు ఏరుకునేటప్పుడు వీడియో ఉండింది కదా, సో అలా కనిపిస్తుంది అనమాట. అందుకే మార్నింగ్ ఇంకా లేచి ఫొటోస్ వీడియోస్కి అయితే స్టిల్ అయితే తీసుకున్నాను. మా అమ్మ అయితే ఇంకా ముగ్గు మీద పెట్టడానికి గొబ్బెమ్మలను అయితే ఇలా చేసేసి పెట్టేస్తుంది అనమాట. మీకు ఈ గొబ్బెమ్మల గురించి తెలుసా? ఈ గొబ్బెమ్మలు పేడతో చేస్తారు. అండ్ ఇందులో ఈ గొబ్బెమ్మలు అంటే ఒక గిన్నెలాగా చేసి ఆ గిన్నెలో నవధాన్యాలు అయితే వేస్తారనమాట. 9 ఎందుకు వేస్తారు అనేసి అంటే కొత్త పంట వస్తుంది కదా, సో ఆ కొత్త పంటలో వచ్చిన ధాన్యాలను ఈ గిన్నెలో వేసేసి మూత పెట్టి శివుడికి నైవేద్యంగా పెడుతున్నారు అన్నట్టుగా మా అమ్మ అయితే చెప్పింది. అలా ఎందుకు పెడతారు మా అనేసి అంటే కొత్త పంట కదా, సో కొత్త ధాన్యం వస్తుంది కాబట్టి మనము ధాన్యాలన్నీ ఈ గిన్నెలో వేసి ఇలా గొబ్బెమ్మలు చేసి పెడతాము. కోడి వచ్చి తింటుందన్నమాట. సో ఆ కోడి రూపంలో శివుడు వచ్చి తింటాడంట అనేసి మా అమ్మ చెప్పింది. నాకు కూడా తెలీదు. ఇంకా అదింతా అయిపోయిన తర్వాత ప్రతి ఇయర్ మేము సద్ద రొట్టి అండ్ మిక్స్ కూరగాయలంతా వేసేసి మసాలా పెట్టి కర్రీ అయితే చేసుకుంటాము. చాలా బాగుంటుంది ఈ రెండు కాంబినేషన్. సద్ద రొట్టె అయితే నేనే చేశాను. ఎలా చేశానో చూడండి. సద్ద రొట్టె మీద మా అమ్మ ఫస్ట్ నువ్వులు వేసి చేసేది. నాకు చాలా ఇష్టం, చాలా బాగుంటుంది ఈ సద్ద రొట్టి దాని మీద నువ్వులు వేసి చేయడము. అండ్ అలాగే మా అమ్మనే ఈరోజైతే కర్రీ చేసింది. అన్నీ అంటే మిక్స్ బాజీ అన్నమాట. క్యారెట్, ఆలు, టమోటా, ఆనియన్, తర్వాత ఇంకా కొన్ని ఏవో వెజిటేబుల్స్ అయితే వేసింది మా అమ్మ. అవి నేను చూడలేదు. మసాలా పెట్టి కర్రీ అయితే చేసింది. కర్రీ చేసిన తర్వాత రొట్టె నేను చేస్తాను మా అనేసి నేనైతే సద్ద రొట్టె అయితే చేశాను అనమాట. సో నా కొడుకు అంటే మా చెల్లెలి కొడుకు కూడా వచ్చి నేను చేస్తాను అనేసి వాడు కూడా తట్టడము పిండి కలపడము చేస్తూ ఉన్నాడు. బాగా అనిపించింది అలా చేస్తుంటే అందరూ. నేను ఒక సైడే నువ్వులు వేసి తట్టాను కదా రొట్టి, కానీ మా అమ్మ వచ్చేసి 2 పక్కల వేయమ్మ బాగుంటుంది అంటే రెండో పక్కన డ్రైగా పిండి ఉంటుంది కదా. ఎలా అంటే ఎలాగో నువ్వు వాటర్ వేస్తావు కదా ఆ పిండి పోయేకి, అప్పుడే వాటర్ వేసిన తర్వాత నువ్వులు వేసేసాయి, అప్పుడు నువ్వులు బాగా అతుక్కుంటాయి ఊడిపోవు అనేసి అనింది. సో ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట. మేము ఇలా భోగి అయితే సెలబ్రేట్ చేసుకున్నాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.